సో హాయ్. అయితే మొన్న స్టంట్ సర్జరీ అయినప్పుడు ఒక టాపిక్ విషయం చెప్పడం మర్చిపోయినా. అసలు ఏమైందంటే జనరల్ అనస్థీషియా ఇచ్చి స్టంట్ వేసాడని చెప్పాను కదా. సో ఎవరైనా లాంగ్ వీడియో చూడకపోతే చూడండి. అయితే యాక్చువల్గా ఏమైందంటే స్టంట్ సర్జరీ అది స్టంట్ వేసిన తర్వాత జనరల్ వార్డులోనే వేశారు. అది అంత మేజర్ సర్జరీ కాదు కాబట్టి జనరల్ వార్డులో వేశారు. జనరల్ వార్డులో వేసినాక ఆ రోజు నైట్ బాగానే పడుకున్నా. నెక్స్ట్ డే అంటే రెండో రోజు నాకైతే తెలియదు కానీ నేను పడుకున్నప్పుడు బ్రీతింగ్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందంట. అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడడము, ఎగపోతా, దగ్గు చాలా అన్కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి నా పక్కన బెడ్ వాళ్ళు అన్నారు. సో నా బెడ్ అంటే నాతో వచ్చిన మా వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం పక్కన ఉంటుంది కదా, అక్కడ పడుకున్నారు. నా బెడ్కి పక్కన వాళ్ళే పరదా ఉంటుంది కదా, వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు చెప్పారు, సో ఇట్లా రాత్రి చాలా ఇబ్బంది పడ్డారు మీరు, అసలు అంత హెవీగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, ఏమైంది ఒకసారి డాక్టర్కి చెప్పండి, భయం వేసింది రాత్రి మాకు అని చెప్పేసి అన్నారు. నాకైతే కాన్షియస్ లేదు, అర్థం కూడా కాలేదు. అయితే నెక్స్ట్ డే మార్నింగు నర్స్ వాళ్ళకి చెప్పిన తర్వాత డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు డాక్టర్ గారికి కూడా చెప్పిన, సార్ ఇట్లా రాత్రిపూట ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందంట సార్ అని. అంటున్నాం అంటే అసలు నాకు గుర్తులేదు సార్, అది ఇట్లా పక్కన బెడ్ వాళ్ళు ఇట్లా చెప్పారు సార్ అంటే, అది నీకు తెలియనట్టుగా అంటే నీకు తెలియకుండా వచ్చింది అంటున్నావు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ నువ్వు బ్రీతింగ్ తీసుకోవడం నీకు కాన్షియస్లో ఉండి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడి అట్లా ప్రాబ్లం అయితే ఏదైనా మనం చేద్దాం కానీ, సో అది ఏం కాదు అని చెప్పేసి అన్నారు. సో అంటే అది ఆ సర్జరీ సైడ్ ఎఫెక్ట్సా అనస్థీసియా సైడ్ ఎఫెక్ట్స్ ఏమో తెలియదు కానీ ఆ రోజు అయితే అట్లా అయింది. కొంచెం టెన్షన్ పడ్డా. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు 2-3 సార్లు చెప్పారు ఇట్లా అట్లయిందని చెప్పేసి. ఎందుకైందో కూడా నాకు ఇప్పుడు తెలియదు. యాక్చువల్గా సర్జరీకి ముందు కానీ సర్జరీ తర్వాత కానీ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారు మన అనస్థీషియా డాక్టర్స్ కానీ. వాళ్ళు మనకు ముందే చెప్తారు, ఈ స్పైరో బాల్ అంటాం కదా, గాలి పీల్చుకొని ఎక్సర్సైజ్ చేసేది, అది చెప్తారు. నేను అది చేయలేదు, మెయిన్ సర్జరీ అప్పుడైతే చేసిన, బట్ చిన్న సర్జరీ అని చెప్పలేదు, తెలియదు. కానీ ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఫస్ట్ టైం అట్లా ఫేస్ చేసిన, కొంచెం భయం వేసింది నాకు. బట్ ఓకే, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేయమని మా వాళ్ళకి చెప్పిన. నైట్ అంతా వెయిట్ చేసి చూసిరు కానీ మళ్ళీ రాలేదు, ఏం కాలేదని అన్నారు. సో తర్వాత అయితే అంత నార్మలే. కొన్నిసార్లు అట్టట్టు జరుగుతాయి, మనం తెలియకుండా, తప్పదు.